అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు పంట కాలువలతో పాటు డ్రైన్లు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు విజయవాడలోని బుడమేరు నుంచి వస్తున్న వరద అంతా కూడా ఏలూరు జిల్లాలోని కొల్లేరులో కలుస్తుంది. అయితే కొల్లేరులో ఈ వరద అంతా కూడా వెళ్ళే మార్గం లేక కొల్లేరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మునిగిపోతున్న పరిస్థితి. అదే రీతిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వ్యవసాయ కాలువలు, పంట కాలువలకు సరైన ప్రక్షాళన చేయకుండా ఉండడంతో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వరద నీరంతా ఈ విధంగా చేలోకి వరి పొలాల్లోకి వచ్చేస్తుంది. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం మరియు ఆచంట మండలానికి సంబంధించి వేమవరం, వద్దిపర్రు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ఉన్నాము. ఇక్కడ ఎప్పుడు కూడా నక్కల కాలువకు పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంటుంది. దీంతో ఈ కాలువ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రస్తుతం అయితే విజయవాడ దుఃఖదాయనిగా బుడమేరు ఉంటే ప్రస్తుతం ఈ వేమవరంతో పాటు ఇటు వద్దిపర్రు, గుమ్మలూరు ప్రాంతాల దుఃఖదాయనిగా నక్కల కాలువ అని చెప్పాలి. ప్రస్తుతం నక్కల కాలువకు వరద నీరు భారీగా చాటడంతో రైతులు రెండోసారి నారుమడులు వేసుకున్నారు. మొదటిసారి వేసుకున్నారు, ఆ తర్వాత వరద వచ్చింది, మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం రెండోసారి కూడా వేసిన పరిస్థితి. రెండవసారి కూడా ఇప్పుడు ప్రస్తుతం వరద నీరు రావడంతో కాలువలకు సరైన మరమ్మతులు చేయకపోవడంతో కాలువలో ఉన్న వరదంతా కూడా ఈ విధంగా పంట పొలాలపైకి చేరడంతో రెండవసారి వేసుకున్న నారుమడులు కూడా కుళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఒక రైతు ఆవేదన ఇది. నారుమడులు వేసి కొన్ని రోజుల క్రితమే నారుమడులు వేశారు. ప్రస్తుతం ఈ నక్కల కాలువ ఏదైతే ఉధృతంగా ప్రవహించి పంట చేలపై పడడంతో మొత్తం వరి అంతా కూడా వరి నారుమడులు అంతా కూడా కుళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం రైతు ఉన్నారు. మీకు ఎప్పటి నుంచి ఈ ఇబ్బందులు రెండోసారి వేశారు? ఏంటి అధికారులు ఏమన్నా వచ్చారా? ఏమన్నా మీకు ఏమన్నా చెప్పారు? రాలేదండి, అసలు ఎవరు రాలేదు. ఇలాగ మీరే వచ్చారు చెవంట. ఏదో ఎవరు వచ్చారో ఎవరు చేశారో కూడా ఎవరిని రైతులను పలకరించిన వాళ్ళు లేరు. ఇలాగే రెండోసారి ఊడ్చుకున్నాక మళ్ళీ మళ్ళు వేసుకున్నాం. అన్ని రకాలుగా అన్ని మళ్ళు పోని, ఊడ్చిపోయి అన్నీ పోనీయండి. ఏదీ లేదు. అది ఉంది, ఇది లేదనేది లేదండి. ఊరు వలగాడే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నార్మల్ వేసి సగం వరకు కూడా పెరిగింది. కానీ మీకు ఇక్కడ చాలా వరకు మునిగిపోయిన పరిస్థితి. రెండోసారి అండి ఇది, తొలిసారి కాదు. రెండోసారి ఊడితే ఇలాగైపోయినాయండి. మళ్ళు వేసా మళ్ళు ఇలాగైపోయినాయండి. అసలు ఏం చేయాలన్నది కూడా గవర్నమెంట్ ఎంత చేస్తుంది, మనుషులు ఎలా పోతారు పోయిన లేదండి. అంటే నక్కల కాలువ ప్రాబ్లం ఎప్పుడు ఇదే విధంగా ఉందండి. మా తాతల కాలం నుంచి ఉంది, కానీ దీనికి ప్రత్యామ్నాయం ఏమీ చేయట్లేదండి. ఎవరు వచ్చినా చేతులు కడుక్కుని వెళ్ళిపోతున్నారు. 2 రోజులు 5 రోజులే కదా మనం ఉండేది, మనకెందుకు? అంటే ఏం చేయాలి? అంటే లాకులకు మరమ్మతులు చేయాలా, లేకపోతే ఆ పైనుంచి కూడా ఏమైనా ప్రక్షాళన చేసుకుంటూ రావాలా? పైనుంచి కూడా చేయాలండి. కాకరపరు వైరెచ్చేస్తారండి, అమాంతంగా నెత్తి మీద వచ్చినట్టు వచ్చేస్తుంది. తర్వాత లాకులు లక్ష్మీపల్లి లాకులు అయితే మట్టుకి అవి కట్టారు కానండి, రాంగ్ రూట్లో కట్టారు. దాని పచ్చేనం. రెండోది తలుపులు అడిపోయినాయండి, ఉన్న గేట్లు కూడా పడిపోయినాయి. అది గోదావరి వస్తే వెనక్కి వస్తుంది తప్ప ముందుకు వెళ్తలేదండి. అప్ అండ్ డౌన్ అంటే పెరిగితే వచ్చేస్తుంది, తగ్గితే వెళ్తుంది. గోదావరికి మాకు ఇంకా తేడా లేదండి. గండి అడితే ఏదో నెత్తి మీద కొట్టుకుపోవడం, కానీ ఇదేమో 2 పెద్ద కాలంలాగా వచ్చేస్తుందండి వెనక్కి. 2 గేట్లు అంటే మాట్లాడండి, ఆ 2 గేట్లు అంటే వచ్చేస్తుంది వెనక్కి. ఆ లోకలు వేసి నాదులు లేడు. మా పరిస్థితులు అయ్యండి. ఏం చెప్పాలన్నా రెండోసారి కూడా కుళ్ళిపోయింది. మూడోసారి వేయడానికి సిద్ధపడతారా? ఇంకే టైం సరిపోదు కదండి, ఏం చెయ్యు. మూడోసారి వేస్తాం. జూన్ నెలలో జూలై నెలలోకి వస్తుంది మళ్ళీ దాళ పంట కోస్తే. చివరి వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా బ్యారేజీ నుంచి నీరు వదిలినా వర్షాల్లో కోతలు అయితే ఎక్కడ చేస్తామండి? ఇప్పుడు ఇదో 10 రోజులకో 15 రోజులకో తీస్తుందండి. తీసాక ఆకుమడి వేస్తాం. ఆకుమడి వేసాక మళ్ళీ నెల ఉండాలండి. నెల పోయాక కుడుతాం. అంటే ఎప్పుడు దీపావళి కూర్చాలి. దీపావళికి కుడియాడంగా కోతలు కొయ్యాలి. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారంటే, రామానాయుడు కూడా మీ పక్క నియోజకవర్గం, ఆయన కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయనకి ఏమైనా మీరు చెప్పాలని అనుకుంటున్నారు? చెప్పాలనుకుంటున్నామండి. మరి మాకు లాకులు అయితే నిమ్మన రామనాయుడు గారు చేస్తారని ఆశిస్తున్నాం. ఆయన ఏమో బిజీగా పాపం అక్కడ పనులు అక్కడ ఉన్నాడు. మరి ఆయన ద్వారాగానే చేయాలని పాలకులు వచ్చినప్పుడు ఏమైనా 200-300 మంది వెళ్ళి చెప్పాలని అనుకుంటున్నామండి మేమైతే. మరి ఆయన దయ ఏం చేస్తారన్నది తెలీదు. నిమ్మన రామనాయుడు గారు అయితే చేస్తారని మాకు నమ్మకం ఉంది. దీన్ని ఏదో దారి చూపిస్తారని. మా పరిస్థితులు అయ్యండి. మేము ఏం చెప్పినా ఆయన ఏ రకంగా చర్య తీసుకుంటారన్నదే ఆయన ఇష్టం.
అయ్యగారు మరి ఇది మా బతుకులు ఇలాగ అయిపోయినాయండి, మాకు చేలు నాశనం అయిపోయినాయి. 2 తెరలు ఇచ్చామండి బాబు, 2 తెరలు కూడా నాశనం అయిపోయి. నా పేరండి కొడమంది సుబ్బారావు అండి, ఆచండి యామారం. ఏమండి మాది ఆచండి యామారం అండి మాది. మీరు మమ్మల్ని కదా అంత మమ్మల్ని మాది మీరు చూసి మా ఇబ్బంది ఏముందండి, అప్పుడే 2 తెరలు మట్టించి మా ఇదిగో 3వ తెర మునిగిపోయిందండి. మళ్ళీ 3వసారి మునిగిపోయిందండి. ఓసారి ఊడ్చామండి, ఇప్పుడు మళ్ళీ 3వసారి అండి. 2 తెరలు కూర్చోమండి, 2 తెరలు కూడా నాశనం అయిపోయిందండి. ఏమండి 2వ తెర కూడా మళ్ళా నాశనం అయిపోతుంది. మరి మా భవిష్యత్తు ఏంటో మాకేం ఆధారం లేదండి. ఏమండి కాలువలు చూస్తే ఎక్కడెక్కడ బిగమట్టేసినాయండి. అసలు ఏది కూడా ఎదరికి వెళ్తలేదండి. మా భవిష్యత్తు లేదండి. మాకు మాకు కాలువలు తవ్వాలండి. మాకు ప్రస్తుతం నక్క కాలువ మాకు లొంగల కింద వేసేసి తొట్టల కింద వేసి ఆ తొట్టలన్నీ తీసేయాలి. మమ్మల్ని మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం ఇప్పుడు మేము తింటా కూడలేదు. మాకు లాగులు కూడా మొత్తం తలుపులు ఎడతలిపోతున్నాయి అంటండి, వాటికి అవి ఇడిపోతున్నాయంట. అవి కూడా బాగు చేయించి మమ్మల్ని అంత చూసి మమ్మల్ని ఎదరికి నడిపించి బాధ్యత దయచేయమని మిమ్మల్ని కోరుతున్నామండి. అయ్యగారు ఎవరో రాలేదండి, ఎవరో అధికారు అన్న పేరు చెప్తే ఎవరో రాలేదండి. మరి గ్రామంలోనే సచివాలయం కూడా ఉంది, దాంట్లో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ ఉన్నారు కదా, మరి ఎవరు రాలేదండి. ఎవరో కూడా రాలేదండి. ఎవరో ఇప్పుడు వచ్చి తొంగి చూసిన వాళ్ళు లేరు. ఏమండి మొన్న రామనారాయణ గారు వచ్చారండి, రోడ్డు మునిగిపోయినప్పుడు వచ్చారండి, చూసేసి వెళ్ళిపోరు. ఆయన చెత్త తీయించారండి. చెత్త తీస్తే వెళ్ళిపోయే ప్రాబ్లం కాదు కదా, ఇది కాలువలు అయితే తవ్వించాలి. కాలువలు తవ్వించాలండి. మడుపుల కిందండి కోసేస్తుంది ఎక్కడికక్కడ కాలువ. అవి మొత్తం బాగు చేయించి మరి మమ్మల్ని అదంతా ఏదో రైతులని మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని ఎదరికి నడిపించమని మిమ్మల్ని కోరుతున్నామండి. అది చేస్తే సరిపోదేమో అని అనిపిస్తున్నామండి. మరి ఒకవేళ చేస్తే మాత్రం ఏం సరిపోదండి, టైం లేదండి. మరి ఇప్పుడు మళ్ళీ దాదాపు ఇబ్బంది అయిపోద్దామండి. ఇప్పుడు ఇంక మేము వదిలేసుకుంటామండి. మమ్మల్ని ఏదో చూసి మమ్మల్ని కలిసి కాపాడి మరి మమ్మల్ని ముందుకి నడిపించి బాధ్యత దయచేయమని మన ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. మేము కాలువ కూడా బొత్తుగా దూరంగా పూడిపోయింది. ఎక్కడ రేలు చెర్లు వేసి అయ్యేసండి, మొత్తం గొట్లు కూడా ఎక్కడ దింపారండి. కాలువ బాగా ఎక్కువ దింపారండి ఈ మధ్యకాలంలో. అది కూడా కంప్లైంట్ ఇవ్వాలండి, చెప్పాలండి. కాలువ అండి లాగులోటి కాలువ మెయిన్ అండి. మాకు అక్కడ కాలువ మెయిన్ అండి. ముందర 2 దుక్కులు వాన కురిసినప్పటికి మునిగిపోతున్నాయండి. చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్నాయండి. 2 దుక్కులు వాన కురిసినప్పటికి మునిగిపోతున్నాయండి. నీళ్ళు ఇంకా మా దాసండి రామారావు అండి. మేము అయితే 5 ఎకరాలు కూర్చోమండి, చేస్తామండి 5 ఎకరాలు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము 2 సార్లు ఆకుమల్లి వేసామండి. మొన్న 10 రోజుల క్రితం అయితే గట్టిగా వర్షాలు కూర్చుని ఆ వర్షాలకి మా నార్మల్ పోయినాయండి. మళ్ళీ నార్మల్ వేసామండి. మళ్ళీ యథావిధిగా 2 రోజులు వర్షాలు చెప్పారు. ఆ వర్షాలకే పైనుంచి వచ్చిన నీళ్ళు మాకు ముంచేసినాయండి. ముంచేసిన వలన మొత్తం మునిగిపోయినాయి. అవి కాకుండా మళ్ళీ నార్మల్ వేద్దాం అనుకుంటున్నాం. లాగేశాక మరి దీపాలకు వస్తాయి అనుకుంటున్నాము. మళ్ళీ నార్మల్ మళ్ళీ పైన కోతలు దిగితే మాకేమో ఇక్కడ ఊడుదామంటే అది టైం సరిపోదని అనుకుంటున్నాము. మరి ఇలాగ వదిలేద్దామా లేకపోతే నిర్ణయించుకొని మేము చూస్తామండి. వదిలేస్తే కనుక దాళ ముందు వేసుకొని ఊడుస్తాము, లేకపోతే వదిలేస్తాం. అంతేకాకుండా అండి మాకు ఇలాగ జరుగుతుంది. కానీ దాళ వేసిన వాడికి నీళ్ళు అందుతలేదండి. 4 రోజులు ఎండ కాసిన వాడికి మళ్ళీ ఎండిపోతున్నాయి. అది కూడా పరిష్కారం మాకు ప్రభుత్వం అందించాలండి. ఇది ఒక రైతు ఆవేదన. పూర్తిగా 100 ఎకరాల్లో ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం నేనున్నది ఇది ఒక వరి చేను. మోకాల లోతు, నాకే మోకాల లోతు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ నారుమడి అనేది ఒక 2-3 రోజులు నీట మునిగితే పూర్తిగా కూడా కుళ్ళిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం రైతు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తన నారుమడి కుళ్ళిపోయిందని. ఇలా వందలాది ఎకరాల్లో ఈ విధంగా జరుగుతుంది. ప్రస్తుతం అయితే చాలా వరకు నక్కల కాలువకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న రామానాయుడిని మేమందరం రైతులందరం కలుస్తాము. ప్రస్తుతం ఆయన వేరే చోట ఉన్నారు కాబట్టి కనీసం ఈ ప్రభుత్వంలో అయినా దీనికి సంబంధించి ఈ కాలువలకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి. ఏదైతే లాకులు ఉన్నాయో వాటికి సంబంధించి బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న లాకులు ఇప్పటికే ఉన్నాయో పూర్తిగా కూడా
తుప్పు పట్టిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం లాకులను కూడా సరిచేసి పూర్తి స్థాయిలో అంతా కూడా సక్రమంగా చేస్తే మాకు ఈ బాధ ఉండదని కూడా అంటున్నారు. 2 సార్లు నారుమడులు వేశారు ప్రస్తుతం, ఇక 3వసారి మేము వేయాలనుకోవట్లేదు, పూర్తిగా కూడా క్రాప్ హాలిడే కూడా ప్రకటిస్తామని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.